ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం గురుజీ. నమస్తే అమ్మా. అయితే గురుజీ, క్రితం వీడియోలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేస్తున్న తప్పు, నేర్చుకోవాల్సిన విషయాల్లో షేరింగ్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి అయితే ఇప్పుడు రెండవది, మరి అంటే తల్లిదండ్రులు నేర్చుకోవాల్సినది ఏం చెప్పబోతున్నారు? పిల్లల్ని తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల పాత్ర గురించి చెప్తూ గత ఎపిసోడ్లో నేను షేరింగ్ చాలా విలువైన అంశంగా నాకు ఇష్టంగా మాట్లాడాను. అందులో అంతర్భాగంగా రెండవ అంశం, పిల్లలకి చాలా బాగా నేర్పాల్సిన అంశంలో సేవ. అంటే సేవ అంటే మన భారతదేశంలో ఉన్న ఒక చిన్న దురదృష్టం ఏంటంటే, ఉండోడు లేనోడికి చేసేది, కష్టాలు ఉన్నోడికి చేసేది అనే ఒక పోకడ ఎక్కువ చోట్ల కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులకు చేసేది, పిల్లలు అమ్మమ్మ నాన్నమ్మలకు చేసేది కూడా సేవే. చాలా మందికి తెలియదు. మన వేదాంగములో, మన వేదాల ప్రకారంగా, మన సంస్కృతి ప్రకారంగా, మన సనాతన పరంగా, ఋషి ప్రోక్త ప్రకారంగా సేవాతత్వం పిల్లలకు నేర్పిస్తే ఆహ్లాదం, ఆనందం, మనోవికాసం కలుగుతాయి. మీరు మనోవికాసానికి ధ్యానం చేయండి ఇవి కాదు, ఫస్ట్ పిల్లల వయసుకి ధ్యానం అక్కర్లా. పిల్లలకి సేవ చేయటం నేర్పిస్తే ఆడుతూ పాడుతూ ఆనందంగా సేవ చేస్తారు. ఉదాహరణకు పెళ్లి జరుగుతుంది అనుకోండి, అరే వడ్డం చేయరా అంటే పిల్లలు పరిగెడతారు, భలే చేస్తారు, వాళ్ళకి ఇష్టం. ఆ చిన్న పిల్లలు అప్పుడే మన సేవ నేర్పాలి. ఉదాహరణ కరోనా టైంలో చాలా మంది ఇళ్లలో ఉండిపోయారు, సేవ చేయటం ఇంట్లో ఉండే అవకాశం వచ్చి. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు ధైర్యం చేసి ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళి బయటికి పోయి ఫుడ్ సర్వీస్ చేయించారు. మాకు తెలిసిన కొందరు శిష్యులు ఉన్నారు, ఆంకాలజీ అంటారు, అంటే క్యాన్సర్, చిన్న పిల్లల క్యాన్సర్ హాస్పిటల్ అని ఇక్కడ మాకు రామ్దేవ్ బాబా హాస్పిటల్లో ఉంటుంది. అక్కడికి వాళ్ళ పిల్లల బర్త్డేలప్పుడు తీసుకుపోయి సర్వీస్ చేయించి వాళ్ళకు కొన్ని ఆఫర్ చేసి సేవాతత్వం నేర్పించి నా తల్లిదండ్రులు ఉన్నారు. మనం సంపాదించామా, మనం తిన్నామా, మనం తింటూ ఇంకొకరికి తినిపించామా, అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా, ధనికులైనా పేదకులైనా, ఎవరికైనా సేవాతత్వం నేర్పించాలి. అందుకే ఇప్పటికి కూడా చూడండి, భారతదేశంలో ఒక ఎగ్జాంపుల్ ఉందమ్మా. ఒక డైమండ్ కంపెనీ యజమాని వాళ్ళ అబ్బాయి ఫారిన్ నుంచి చదువుకొని ఇండియాకి వచ్చేస్తే వాళ్ళ నాన్న వాడిని అడిగాడు, ఏంటి వాట్ నెక్స్ట్ ఇవర్ అంటే, ఐ కమ్ టు ద కంపెనీ అన్నాడు. అంటే నేను కంపెనీలోకి వచ్చి జాయిన్ అవుతాను, నేను కంపెనీలోనే చేస్తాను అన్నాడు. ఓహో, అయితే నీకు పరీక్ష, 1 సంవత్సరం పాటు మా పేరు వాడకుండా, మాకు చెప్పకుండా నువ్వు వెళ్ళిపోయి బతకాలి వ్యక్తిగతంగా. రూపాయలు నీకు ఫ్లైట్ టికెట్ ఇస్తున్నా అంటే ఎక్కడికి పోతుంటే హైదరాబాద్ అన్నాడు. హైదరాబాద్ వచ్చాడు, అహ్మదాబాద్లోనే ఎక్కడో టికెట్ కొనుక్కొని. హైదరాబాదులో బేకరీలో పనిచేశాడు, షాపుల్లో పనిచేశాడు, హోటల్లో పనిచేశాడు, మాసిపోయిన బట్టలతో బతికాడు, వచ్చిన డబ్బులతో బతికాడు, ఉన్నదాంతో బతికాడు. ఆ జీవితాన్ని చూసి వచ్చిన వ్యక్తికి ఆ తండ్రి ఆ జీవితాన్ని అందిస్తే అప్పుడు దాని విలువ తెలుస్తున్న సదుద్దేశంతో ఆ తండ్రి సమాజంలో బతకడానికి పంపించేశాడు. అంటే మన పిల్లల్ని కూడా మనం సేవగా తీసుకెళ్తే ఎక్కడేం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది. చాలామంది పేరెంట్స్ కొంతమంది పిల్లల్ని నా దగ్గర పిల్లలకి యూత్ క్యాంప్స్ అని, చిల్డ్రన్ క్యాంప్స్ అని నేను చేస్తూ ఉంటాను. ఒకసారి పిల్లల క్యాంపు జరుగుతూ ఉంటే ఆ రోజు మా అన్నపూర్ణాదేవి టెంపుల్ నుంచి అన్న సేవ బసవతారకం హాస్పిటల్కి వెళ్ళాలి. అది పెట్టిన కొత్తలో ఎవరు అన్నం పెట్టేవాళ్ళు కాదు, ఇప్పుడంటే అక్కడ చాలామంది పెడుతున్నారు. అప్పట్లో మేము పోయి అన్నం పెడుతుంటే అన్నమో రామచంద్ర అన్నట్టు వాళ్ళ డిపెండెన్స్, పల్లెటూరు నుంచి వచ్చిన పేదోళ్ళు, అక్కడుండే కొందరు బిచ్చగాళ్ళు, వాళ్ళందరూ కలిసి వస్తుంటారు. మేము పిల్లలం కలిసి అన్న సేవ చేయడానికి నిలబడితే ఎవరో ఒక పెద్ద ఆవిడ, ఒక పాప వచ్చి, స్వామి మాకు తొందరగా అన్నం పెట్టరా అని అడిగారు. లైన్లో నుంచో అన్న, లేదు స్వామి ట్రైన్ టైం అవుతుంది, మేము కర్నూలు వెళ్ళిపోవాలి అర్జెంట్ అంది. సరే అని భోజనం పెట్టాం. పెడుతూ తింటున్న అమ్మాయిని మాతో ఉన్న ఇంటర్మీడియట్ 10th డిగ్రీ స్టూడెంట్స్ ఆ క్లాస్ వాళ్ళు అడిగారు, ఎక్కడికి పోతున్నావు అంటే కర్నూలు అంటే. ఏమ్మా అంటే, అసలు ఎందుకు వచ్చావు హైదరాబాద్ అని అడిగారు. నాకు క్యాన్సర్ అని తెలిసింది. ఏమి అంటే, నాకు 4th స్టేజ్ ఏదో పాగుతుంది, నాకు ఈ మోకాల దగ్గర నుంచి కింద కాలు తీసేయాలంట, లేకపోతే అది ఒళ్ళంతా ఏదో సంథింగ్. ఆ రోజు జరిగిన అమ్మాయి చెప్పిన టర్మ్స్ ఏదో పిల్లలు విన్నారు. వెంటనే నన్ను పిలిచి, గురుజీ ఈ అక్క కాలు తీసేస్తారంట. ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, ఆశ్చర్యపోయారు ఏం జరుగుతుందని. నేను పోయి, ఏంటమ్మా అంటే ఇట్లా. ఓహో అమ్మ అంటే మీకు ఎట్లా అంటే, మా ఊరికి పోయి ఇప్పుడు మాకు అప్పు ఉంది, అది చేసుకొని మళ్ళీ వచ్చి పొలం ఏదైనా నమ్మి మేము చేయించుకోవాలనుకుంటున్నాం అని ఏదో చెప్పింది అమ్మ. ఇదంతా చూసిన ఆ పిల్లలు ఆ క్లాసులో ఒక భాగమైన సేవాతత్వంలో గ్రహించి, ఈరోజు మీ అన్న సేవ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే 2 ఆడపిల్లలు లేచి చెప్పారండి. మా తల్లిదండ్రులు అన్ని అవకాశాలు ఇచ్చారు, అన్ని సదుపాయాలు ఇచ్చారు, అన్ని సుఖాలు ఇచ్చారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నామో. ఇవాళ అక్క ఆడపిల్ల వయసులో ఉంది, కాలు తీసేస్తున్నారని తెలిసినా
రేపు ఆ అంగవైకల్యం కలిగిన ఆడపిల్ల సమాజంలో ఎలా బతుకుద్దన్న క్వశ్చన్ మార్క్ నాకు వచ్చింది గురూజీ. ఇప్పటికీ నాకు నా మైండ్లో అక్కే మెసులుతుంది, నాకు చాలా జాలి బాధ కలుగుతుంది, ఇప్పుడు నేనేమి హెల్ప్ చేయగలను అనిపిస్తుంది అని అంది. నెక్స్ట్ వాళ్ళు అట్నే అదే విధంగా చెప్పారు. అప్పుడు వాళ్ళకి నేను ఇచ్చాను క్లియరెన్స్. ఏమనంటే, సమాజంలో మీకున్న తల్లిదండ్రులు ఎంత గొప్పోళ్ళు అంటే, మీరు ఎవరితో పోల్చుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో ఎంతో మంది కంటే మీరు చాలా ఉన్నతంగా ఉన్నారు. అలాంటి జన్మని, అలాంటి జీవితాన్ని, అలాంటి అవకాశాన్ని ఇచ్చిన తల్లిదండ్రులతో మీరు ఎలా ఉండాలో తెలుసుకోండి. ఫస్ట్ మీరు పోయి ఈరోజు మీ అనుభవాన్ని మీ తల్లిదండ్రులతోనే షేర్ చేసుకోండి. మీరు సేవకి వెళ్ళొచ్చారు, సేవ దగ్గర ఇట్లా అనుభవం అయింది, ఇలాంటి ఫేస్ అయిందని నవ్ యూ షేర్ అని చెప్పారు. ఒక సేవకు పోతే పిల్లలకు తెలుస్తుంది. దేవుడి సేవ, దేశ సేవ మాత్రమే కాదు, సమాజ సేవ. చాలామంది భక్తి సేవ నేర్పుతారు, నేను తప్పు అనట్లు, మంచిదే. అంతకంటే విలువైంది కలియుగంలో ప్రస్తుతం సమాజ సేవ. ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు, వాళ్ళ నిబంధన కదిలించండి అయిన వాళ్ళని, ఐ డూ సంథింగ్ టు ద సొసైటీ అంటాడు, అది కూడా సేవే. వాడి డ్యూటీ నుంచి సేవ చేస్తున్నాడు. ఒకడు ధనంతో సేవ చేస్తాడు, ఒకడు జ్ఞానంతో సేవ చేస్తాడు. సి సంథింగ్ డిఫరెంట్. పిల్లలకి చదువు, ఉద్యోగము, జీవితము, జీతమే కాదు, వాళ్ళిద్దరూ కలిసి భార్యాభర్తలు వెళ్ళి సేవ చేయమనండి. చూడండి, వాళ్ళకి తెలియని ఒక అనుభూతి, ఆనందం, ఉన్న దాంట్లో ఉండటం, సర్దుకోవటం. ఎవరికి ఎన్ని లేవు, వాళ్ళకంటే మనకి ఎంత ఎక్కువ ఉన్నాయి అన్నది భావం కలుగుతుంది. సేవాతత్వం ఉదారతత్వం కలిగిస్తుంది. సేవాతత్వం పెద్ద హృదయాన్ని కలిగిస్తుంది. వాళ్ళకు ఒక మానసిక వికాసాన్ని కలిగిస్తుంది. సేవ చేసి వచ్చినప్పుడు తృప్తి కలిగిస్తుంది. వాళ్ళకి నిజంగా సత్యసాయిబాబా గారి దగ్గర చాలా మంది సేవాతత్వం నేర్పిస్తారు, గ్రామాలకు నేర్పుతారు. అంటే సమాజంలో వారి గురించి ఏమనుకుంటారో నాకు అనవసరం, నా భావం మాత్రం సేవాతత్వం అయితే 100% నేర్చుకోవాలి అక్కడ. అందుకే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాల్సిన పాఠాల్లో, తయారు చేసే విధానంలో చదువుతో పాటుగా అది మర్చిపోకూడదు, సేవాతత్వం కూడా నేర్పాలి. ఎక్కడ నేర్పాలి? ఫస్ట్ ఇంట్లో ఉన్నారు అమ్మా నాన్న, తర్వాత ఇంట్లో ఉన్నారు అమ్మమ్మ తాతయ్యలు, తర్వాత వాళ్ళ వీధిలోనో వాళ్ళ గల్లీలోనో అవసరమైనప్పుడు సేవ చేయటం ఎట్లా, తరువాత కొన్ని దేవాలయాలకు పోయి సేవ చేయటం. మీరు నమ్ముతారో రమ్మరమ్మ, చాలామంది గుళ్ళకపోతుంటా నేను, అంటే పూజల నిమిత్తం పోను, కొన్ని గమనించడానికి వెళ్తా. శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో అందరూ పూజలు చేసి అన్నీ అక్కడే పడేస్తారు, కానీ వాటిని సర్దేది ఎవరు, చూసేది ఎవరు? మన ఆధ్యాత్మిక విషయాల్లో కూడా కొన్ని సేవాతత్వాలు అలా నేర్పాలి. భగవంతుడి సేవే కాదు, భగవంతుడు ఉండే ప్రాంగణం కూడా శుద్ధిగా ఉండాలని మన వేదం చెప్తుంది. అంటే దేవాలయాలని శుద్ధి చేయాలి, మనకు కనిపిస్తే మనం చేయాలి. విద్యాలయం సేవ చేయాలా, చాలా బాగా చేయాలి. ఇవాళ పరిశుద్ధి కార్యక్రమాలన్నీ ప్రభుత్వాలే పెడుతున్నాయి. కాబట్టి నాకు కావాల్సిన అంశం ఏంటంటే, పిల్లలకి చిన్ననాటి నుంచి సేవా గుణం నేర్పండి. వ్యక్తుల పట్ల, జీవుల పట్ల, పక్షుల పట్ల, వృక్షాల పట్ల సేవ నేర్పండి. వృద్ధుల పట్ల, అనారోగ్యుల పట్ల, రోగుల పట్ల సేవ నేర్పండి. భగవంతుడి పట్ల, దేశం పట్ల, దైవం పట్ల సేవ నేర్పండి. ఎక్కడ కుదిరితే అక్కడ సేవ చేయించండి. మీ అమ్మాయి ఒక డాక్టర్ అయింది, అద్భుతం. తన లైఫ్లో, తన యొక్క ఉద్యోగంలో ఉంటూ కూడా 6 నెలలకో 1 yearకో ఒక్కసారి వెళ్ళి వాళ్ళ గ్రామంలో అద్భుతమైన వైద్యపరమైన సేవలు చేయమనండి. చాలు. ఒక డాక్టర్ ఒకరోజు వాళ్ళ గ్రామానికో, వాళ్ళ ఊరుకో, వాళ్ళ అపార్ట్మెంట్కో, వాళ్ళ కమ్యూనిటీకో, వాళ్ళ సొసైటీకో, అమ్మాయి ఫాలో అయ్యే గురువు గారి దగ్గర ఎక్కడో చోట సేవ చేయమనండి. సేవాతత్వం పోయిందండి. చిన్నప్పుడు స్కూళ్ళలో అవర్ ఉండేదండి, సేవా అవర్ ఉండేది, స్కౌట్ అని, తర్వాత ఎన్సిసి అని ఉండేది. గ్రామాలకు పోయి, మాది ఊరు గుంటూరు జిల్లా సాతులూరు గ్రామం పక్కన ఎల్లమంద అనే గ్రామం ఉండేదండి. గ్రామానికి నన్ను ఎన్సిసి స్టూడెంట్గా పంపించారు. మేము పారిశుద్ధ్య కార్యక్రమాలు అన్నీ చేశామండి, సేవకు సర్టిఫికెట్ ఇచ్చారు. అదొక పద్ధతి. భగవంతుడు, అంతరాత్మ, మనోతత్వంలో కలిగే సర్టిఫికెటే నిజమైన సర్టిఫికెట్. ఇవన్నీ భౌతికంగా ఉన్నాయి కాబట్టి వచ్చి ఉంటాయి. నా ఎడ్యుకేషన్ కోటాలో నాకు ఎన్సిసి సర్టిఫికెట్ కూడా సపోర్ట్ చేసి, అలానే నాకు ట్రాఫిక్ సర్వీస్ చేయమని వేశారు. నసరాపేట పట్టణంలో నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుకునేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రోజుకు 1 గంట చొప్పున మాకు డ్యూటీ వేశారు. సమాజం పట్ల సేవ నేర్పారు, దైవం పట్ల సేవ నేర్పుతున్నారు. గుళ్ళ దగ్గర ప్రసాదం పంచడం. సో నువ్వు ఎక్కడైనా సరే పిల్లల్ని తీసుకెళ్లి సేవ చేయించు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి ఇల్లు వదిలి రావాలి, సెల్ ఫోన్ వదిలి రావాలి, టీవీలు వదిలి రావాలి. కొన్నిటికి అతుక్కుపోయిన ప్రపంచాలు బయటకు వస్తే ఎక్కడ ఇరక్కపోయామో, ఎక్కడ తిరగాలో తెలుస్తుంది. వాళ్ళ అందుకు సేవకు రమ్మంట. మా అబ్బాయి టీవీ ఫోన్ చూడట్లేదు, ఫోనే చూస్తున్నాడండి, ఎట్ట మారాలి, మనమే సగం ఇచ్చేస్తూ ఉంటాం. బయటికి తీసుకురా, సేవ చేయించు.
అసలు సమాజంలో ఫోన్ కంటే విలువైన పనులు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. ఎస్. ఫోన్లో ఇరుక్కున్నోడిని మార్చలేము. అది వదిలేటట్టుగా వాడిని ఒక సేవలో పెట్టు, ఒక సాంగత్యం పెట్టు, ఒక సత్సంగంలో పెట్టు, ఒక సమాజ హితమైన పనుల్లో పెట్టండి. యు కెన్ సీ మిరాకల్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ అబ్బాయి ఒక ఆర్మీ, పోలీస్, ఎవరైనా సరే టేక్ హిమ్, తీసుకెళ్లి సేవ చేయించండి. ఇవాళ పంజాబ్లో సిక్కులు మందిర్ దగ్గర పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ సంస్థలోకి వెళ్తే అక్కడ ఉన్న చెప్పులు తుడిచి నీట్గా లైన్లో పెడతారు. తిన్న కంచాలు వాళ్లే కడుగుతారు. సేవకి పరిధి లేదు, స్థాయి లేదు, స్థితి లేదు. అనంతమైన భావంతో, విశ్వవ్యాపకమైనటువంటి హృదయతత్వంతో చేసే గొప్ప కార్యమే సేవ. అటువంటి సేవా కార్యక్రమాలు పిల్లలకు నేర్పకపోవడం కూడా వాళ్ళ వృద్ధి, అభివృద్ధి, మనోతత్వాలు వికసించకపోవడానికి ఒక కారణం అనేది నా భావం. కాబట్టి షేరింగ్ అని ఎలా చెప్పానో, సేవాతత్వం కూడా మనం మతపరంగానో, గ్రామపరంగానో, మీ కుటుంబ పరంగానో, మీ వంశపరంగానో నేర్పండి. చాలా ముఖ్యం ఇది. కొంతమంది ఉంటారు, కొన్ని కుటుంబాలు ఆ దేవాలయానికి మా ఇంటి తరపునే సేవ చేస్తుంటారు. అద్భుతంగా అలా ఉండాలా. అందుకనే తల్లిదండ్రులారా, మీరు వాడే ప్రతి వస్తువు పాడైపోయింది కాదు, తినే పదార్థమైన కుళ్ళిపోయింది కాదు, ఇంకొకళ్ళకి పంచటం ఎలా. వండుకున్నారు, తిన్నారు, ఓ 10 అప్పచ్చులు మిగిలినాయి, వెంటనే తీసుకుపోయి ఇంకొకళ్ళకి పంచటం నేర్పండి. ఓ డ్రెస్సులు కొనుక్కున్నాడు, బాగున్నాయి, ఎందుకు అది టైట్ అయింది, లేకపోతే ఇంకొద్దు అనుకున్నారు, దాన్ని నీట్గా ఉతికి మంచిగా చేసి పిల్లలకి ఆఫర్ చేయటం నేర్పండి. మళ్ళా దిస్ ఈజ్ ఐ వాంట్. మీ ఇళ్లలో ఈ మార్పు తేండి, మీ పిల్లల్లో ఈ మార్పు తేండి, సమాజంలో ఈ మార్పు తెచ్చిన వాళ్ళు అవుతారు మీరు. కాబట్టి మీ పిల్లల్ని ఇలా తీర్చిదిద్దు. ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తే, అందరి తల్లిదండ్రులు ఇదే విధంగా పిల్లల్ని తయారు చేస్తే ఉత్తమమైన సమాజాన్ని, ఉన్నతమైన సమాజాన్ని, సహృదయమైన సమాజాన్ని మనం చూడగలమని మా గురూజీ, పూజ్య రిషి ప్రభాకర్ గురూజీ గారు, ఏ చేంజ్ ఫ్రమ్ యూ నాట్ ఫ్రమ్ అదర్స్. సమాజం మారాలని చూడొద్దు, ఫస్ట్ నువ్వు మారు, తర్వాత సమాజం మారుతుంది అంటాడు. దాని ఉద్దేశం ఏంటంటే నీతో పాటు ఇంకొకడు ప్రతి వాళ్ళం ఈ విధమైన సేవాభావంతో ముందుకు అడుగులేమని నా గురుదేవులు నాకు నేర్పించిన దాన్ని నా వంతు నేను చేస్తున్నా, మీ వంతు చేయండి. ముందు ముఖ్యంగా పిల్లలు కొన్నిట్లు ఇరక్కపోయి ఉన్నారు, అడాప్ట్ అయిపోయి ఉన్నారు. టైంపాస్కి క్యాంటీన్లని, బేకరీలని, లేకపోతే ఏమంటారు పార్టీలని, లాంగ్ డ్రైవ్లని, ఫోన్లని, ఏదో ఒక దాంట్లో పిచ్చి పనుల్లో ఉన్నారు. అలాంటి పిల్లల్ని మీరన్నా మార్చండి, నాకన్నా అప్పచెప్పండి. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ ఇన్విటేషన్. జై గురుదేవ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ్. జై గురుదేవ్.